మనవరాలికి కిడ్నీ దానం చేసి ఓ అమ్మమ్మ తన ప్రేమను చాటుకుంది. కడప జిల్లా గిద్దలూరుకు చెందిన రేవతి గత 2 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. అయితే ప్రతి నెలా డయాలసిస్ చేయించుకుంటూ ఉండడంతో మెడికవర్ వైద్యులు కిడ్నీ మార్చాలని సూచించారు. దీంతో అమ్మమ్మ అనసూయమ్మ తన కిడ్నీని దానం చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో వైద్యులు 8 రోజుల క్రితం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశారు. ప్రస్తుతం మనవరాలు అమ్మమ్మ ఇద్దరు ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. పేషెంట్ రేవతికి స్వల్పంగా గుండె సమస్య ఉన్న అన్ని జాగ్రత్తలు పాటించి ఆపరేషన్ విజయవంతం చేశామని వైద్యులు తెలిపారు. ఈ అమ్మాయి రేవతి అనేటువంటి అమ్మాయి 19 సంవత్సరాల అమ్మాయి. ఈ అమ్మాయి కిడ్నీ సమస్యతో గత 2 సంవత్సరాలుగా బాధపడుతుంది. ఎన్నోసార్లు హాస్పిటల్లో అడ్మిట్ కావడం అనేటువంటిది జరిగింది. సో చివరికి వాళ్ళు మన నెఫ్రాలజీ టీం డాక్టర్ సిద్ధార్థ్ గారిని, తర్వాత మమ్మల్ని యూరాలజీ టీంని, ట్రాన్స్ప్లాంట్ టీంని అందరినీ కలవడం జరిగింది. తర్వాత ఇదేంటంటే హార్ట్ పంపింగ్ సరిగా లేనటువంటి కేసు, హై రిస్క్ కేసు. ఇటువంటి కేసెస్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది కొంచెం హై రిస్క్ ఉంటుంది, ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యేటువంటి కేసెస్ ఇవి. సో అయినా కూడా వాళ్ళ మామ